అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపురి 777. ఈ రోజు ఈ రేషన్ బియ్యం తోటి మనము ముగ్గును ఎలా రెడీ చేసుకోవాలో, రంగురంగుల రంగోలిని ఎలా రెడీ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రేషన్ బియ్యం తోటి ముగ్గు ఎలా రెడీ చేస్తాం అనుకుంటున్నారా? నేను చేసి చూపిస్తానండి. తక్కువ ఖర్చుతోటి మనము ముగ్గుల్ని ఎన్నో రకాల కలర్గా ఎన్నో కలర్గా రెడీ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఈ సంక్రాంతికి అయితే మనం పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాం ఇంటి ముందల. వాటి అన్నిటి కోసము కలర్స్ కొనుక్కోవాలనుకుంటే మనకు 300-400 అయితే అవుతూ ఉంటుందండి. పెద్ద పెద్ద ముగ్గులు వేసినప్పుడు మనము తక్కువ ఖర్చుతో ఈ రేషన్ బియ్యం తోటి ముగ్గుని తయారు చేసుకొని ఖర్చుని అయితే తగ్గించుకోవచ్చండి. ఈ ముగ్గు తయారు చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటానండి. వాటిని ఫాలో అవి మనం దీన్ని తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక 3 months వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఈ రేషన్ బియ్యం తోటి ముగ్గుని తయారు చేసుకుంటున్నాం కదండి, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏ పద్ధతిలో చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్న దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడైతే నేను రేషన్ బియ్యం అయితే 1 kg అయితే తీసుకున్నానండి. 1 kg అంటే మనకి 2 రూపీసో 3 రూపీసో పడుతుందండి, అంతే. దానికి ఎక్కువ అయితే ఖర్చు అయితే ఉండదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడైతే తెచ్చుకుంటూ ఉంటానండి. నేను సిటీలో ఉంటాను కనుక రెగ్యులర్గా వెళ్ళడానికి అయితే కుదరదు. నేను వెళ్ళినప్పుడైతే తెచ్చుకుంటూ ఉంటానండి. అది నేను దోశకి వాడతాను, అలాగే ఇడ్లీకి, అలాగే రొట్టె కూడా చేసుకుంటూ ఉంటానండి. ఈ మధ్యకాలంలో అయితే నేను ముగ్గుని తయారు చేసుకునేది అయితే అలవాటు అయిపోయిందండి. మనకి ఇవి ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఒక స్మెల్ వస్తూ ఉంటుందండి, ఒక రకమైన స్మెల్. ఆ స్మెల్ వచ్చినప్పుడు అయితే నేను ఇలా ముగ్గు రూపంలో ముగ్గునైతే తయారు చేసి అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఎక్కువ రోజులు ఉంటే మాత్రం అలా స్మెల్ వస్తుంది తప్ప, కానీ ఇందులో ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బాడీకి. మనము రేషన్ బియ్యం కదా అని అయితే వండుకొని అయితే తినరు కొందరు, కానీ తింటే మాత్రం హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. కీళ్ళ నొప్పులు రావంట ఇది తినడం వలన కూడా. కానీ ఇప్పుడు ఎవరు తింటున్నారు చెప్పండి దీన్ని? నేనైతే ఎక్కువగా అయితే దోశలకి అలాగే రొట్టెలు చేస్తూ ఉంటానండి. బియ్యంతో బియ్యం పిండితోటి రొట్టెలు చేస్తారు కదా, వీటిని అయితే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇందులో సజ్జలు కలిపి పిండి చేసుకొని ఆ తర్వాత అయితే రొట్టె అయితే చేస్తూ ఉంటాను. ఎక్కువ రోజులు ఉంటే మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది కనుక అందుకని నేను అప్పుడప్పుడు ఇలా ముగ్గు రూపంలో కూడా తయారైతే చేసి పెట్టుకుంటున్నాను. దీన్నైతే ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. మనం ముగ్గు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఒక రోజు ముందే ఎండ బాగా ఉన్నప్పుడు ఈ రేషన్ బియ్యం ఉంటాయి కదండి, వాటిని అయితే ఒక బస్తా మీద, అంటే వెట్టుగా లేని ఏదైనా సరేనండి, దాని మీద అయితే ఎండబోసుకోండి. ఎండలోనే ఎండబోసుకుంటేనే మనకి మనము మిక్సీకి వేసుకున్నప్పుడు తొందరగా అవుతుంది. అలాగే మనం ముగ్గు వేసుకున్నప్పుడు కూడా మనకి అది తడిగా లేకుండా, తేమ అనేది లేకుండా ముగ్గు అనేది నీట్గా వస్తుందండి. ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇది చేసుకునేటప్పుడు మాత్రం ఇదైతే ఫాలో అవ్వండి. ఇదే టిప్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. మనము తయారు చేసుకునే ముందు రోజు మనము ఈ బియ్యాన్ని అయితే నీట్గా కడగాల్సిన అవసరం అయితే లేదండి. కడిగి నానబెట్టుకుంటారేమో అలా అయితే చేయకండి. డైరెక్ట్గా ఉన్న రైస్నే ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీకి అయితే వేసుకోండి. నేను మిక్సీకి అయితే 1 kg వరకు అయితే వేసుకుంటున్నానండి. 1 kg కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు ఇలా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. దీన్ని జల్లించుకోవడము అలాంటివి అయితే ఏమి చేయకండి. మరీ మెత్తగా ఫైన్ లాగా కూడా రుబ్బుకోవద్దండి. దీన్ని మిక్సీకి అయితే వేసుకోవద్దు. మనకు పిండిలాగా అయ్యేంత వరకు అయితే దీన్ని అంతవరకు అయితే మిక్సీకి అయితే వేయొద్దు. ముగ్గు వేసుకున్నప్పుడు మనం ఇలా చుక్కలు పెట్టుకున్నా, ఇలా గీతల్లా గీసినా కానీ దారలాగా పడిపోవాలండి. అలా పడ్డే అంతవరకు అయితే రుబ్బుకోండి. మనకి అది గరకగానే ఉంటుంది, మరి అంత మెత్తగా అయితే ఏమీ రాదు. దాన్ని మనం ముగ్గు పిండి ఎలా ఉంటుందో తెలుసు కదండి, అంతవరకు మనం మిక్సీకి వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ముగ్గు రవ్వనైతే మనం అన్నిట్లలో డివైడ్ అయితే చేసుకోవాలండి. మనం ఎన్ని రకాల కలర్లని చేసుకోవాలనుకుంటున్నామో అన్ని రకాలు మీ ఇష్టం అండి. మీ దగ్గర ఎన్ని కలర్లు ఉన్నాయో దాన్ని బట్టి మీరు ముగ్గు వేసుకునేటప్పుడు ఏ కలర్లు యూజ్ చేయాలనుకుంటున్నారో దానికి ఏ కలర్లు అయితే అవసరం అవుతాయో ఆ కలర్లు అన్నిటి తీసుకొచ్చుకోండి. నేను ఫుడ్ కలర్ అయితే వాడుతున్నానండి. ఇందులో ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం కింద వేసుకున్న కాళ్ళకి అంటుకున్నా కానీ ఎటువంటి అయితే ఇన్ఫెక్షన్లు అయితే రావు. మనకి మామూలుగా కెమికల్ ఉన్న కలర్స్ ఉంటూ ఉంటాయండి, వాటిని అయితే యూజ్ చేయకండి. మనకు ఈ బియ్యపు రవ్వలో కలుపుకునేటప్పుడు కొంచెం అయితే లైట్గానే అనిపిస్తుందండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఆ వాటర్ వేసిన తర్వాత దాన్ని నీట్గా ఇలా మనకి కలర్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చేంతవరకు అయితే వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా నేనైతే నా దగ్గర ఉన్న ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లను అయితే నేను ఇలా అయితే కలిపేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఆరెంజ్, అలాగే రెడ్, పింకు, గ్రీను, పర్పుల్, ఎల్లో, అలాగే స్కై బ్లూ కలర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా అన్నీ కలిపేసేసుకొని అయితే ఒక్కొక్కటి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలిపేసుకొని అయితే ఇలా అయితే అన్నీ కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇలానే ఉంచుకోకూడదండి. మనం కొంచెం వాటర్ పోసాం కదా, ఇది తేమగా అయిపోతుంది. మనకి ముగ్గు వేసుకునేటప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకని మనము వీటిని అన్నిటినీ ఒక రోజు మొత్తము, అంటే ఎండ బాగా ఉంటే మాత్రం ఒక 3 hours 4 hours అయితే పెట్టేసేయండి ఎండలో.
ఎండ కొంచెం తక్కువగా ఉంటే మాత్రం రోజు మొత్తం పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న వాటిని డబ్బాలలో ఎయిర్ పోకుండా ఉండే డబ్బాలు ఏమన్నా ఉంటే వాటిలలో నీట్గా పోసేసుకొని డబ్బాలు ఫిల్ చేసుకొని వాటిని క్యాపులు టైట్గా పెట్టేసుకొని మనం ఎప్పుడైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు తీసుకొని అయితే ముగ్గు అయితే వేసుకోవచ్చండి. ఈ ముగ్గు వేసినప్పుడు మనకి చక్కగా ముగ్గు అనేది వస్తుందండి. ఎంత బాగుంటుందంటే నేను వేసిన తర్వాత కూడా నేను అప్పటికప్పుడైతే కొంచెం అయితే వేసి చూపించాను. అది కూడా ఒకసారి అయితే చూడండి. అంటే అంత పెద్దగా అయితే వేయలేదు కానీ చిన్నగా ఎలా వస్తుంది అనేది అయితే ఒకసారి అయితే చూపించాను. అదైతే చూడండి. ఇది మనం ఇంట్లో తక్కువ ఖర్చుతోటి ఇలా మన ముగ్గులని రెడీ చేసి పెట్టుకోవచ్చండి. నార్మల్గా వైట్ ముగ్గు కూడా దీంతోటే వేసుకుంటూ ఉంటాను కడప మీద అయినా కానీ ఇది వేయడం వల్ల కూడా మంచిదండి. ఇది ఆ చీమలు ఇంకా ఏమైనా క్రిమికీటకాలు తిన్నా కానీ మనకు పుణ్యం అంట. అందుకని మనం ఇలా ముగ్గు పిండిని బియ్యపు దాంతో చేసుకుంటే పుణ్యానికి పుణ్యం వస్తుంది. అలాగే మనం ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాము. మనకు బడ్జెట్ను కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అయితే అవుతామండి. అదొక్కటైతే ఇదొక్కసారి అయితే ట్రై చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు అందరికీ అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయనైతే చేసినాను అనుకుంటున్నానండి. తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. మరో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టేక్ కేర్.